యెషయా గ్రంథంలో 62వ అధ్యాయము 62వ అధ్యాయము 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుంటే వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను. జనములు నీ నీతిని కొనుగోను. ప్రార్థించుకుందాం. తండ్రి, ఈ వాక్యం చెప్పడానికి ఈ నాటకాలు వచ్చిన మరలా ఈ వాక్యం చెప్పడానికి ప్రభావ నీ కృపను మీరు దయచేసినందుకు నీ కొందరములు ప్రభావ. తండ్రి, నీ కలవరి శిలువలో దాచిపెట్టినట్టు బట్టి నీ యొక్క ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ ప్రభా ఎన్నో ప్రభు సంపదగా దాచిపెట్టావు ప్రభా. అవి క్రీస్తు యేసు రక్తం వల్ల విమోచనం ద్వారా ఆత్మకి ఇచ్చావు తండ్రి. అందరి బట్టి వందనములు ప్రభా. ఈ వాక్యాన్ని బోధించడానికి నేను నాకు తెలియని మరుగైన సంగతులు నీ ఆత్మలో నీ సత్య స్వరూప దర్శనం తీసుకొస్తున్నప్పుడు ప్రభా, నీ వాక్యం యొక్క లోతులు ఎత్తులు ప్రభా, క్రీస్తు శిరోనుభవములు ఆ లోతులు ఎత్తులు ఏకమై ఈ కార్యం సఫలపరచని ప్రభావ మీరు కనపరచబడమని, నాకు అనేకులకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగాల్లో అంతకుముందు ధ్యానించాం కానీ అది దీనికి కనెక్టివిటీ. కానీ ఇప్పుడు నేను చెప్పే వాక్య భాగం దేవుడు నన్ను నడిపించే విధానంలో ఈ వాక్య భాగం చెప్తాను. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను కానీ దేవుడు నన్ను నడిపించే విధానంలో ఈ వాక్య భాగం నడుస్తుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది. సీయోను నీతి అనే విషయం గురించి నేను మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. సీయోను నీతి అంటే పరిశుద్ధుల్లో దాచబడి ఉన్నటువంటి నీతి. అది సీయోను నీతి. అది కల్వరి నీతిలో నుంచి ఆత్మకి ఇవ్వబడింది. కల్వరి నీతి దేవుని లేఖనాల్లో నుంచి ప్రభుని గురించి చెప్పినప్పుడు, రక్త ప్రోక్షణ గురించి చెప్పినప్పుడు, రక్త ప్రోక్షణలో ఒక హృదయం ఉన్నప్పుడు ఆ రక్త ప్రోక్షణలో ఈ యొక్క కల్వరి నీతి దాచిపెట్టబడి ఉంది. నేను లైన్ బై లైన్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకునే జ్ఞానంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించాలి. మీరు రాసుకుంటారో మీరు రాసుకోండి. మీకు చాలా జ్ఞానం ఉంటే అవసరం లేదు. కొంతమంది హృదయంలో ముద్రించబడతాయి. నేను కూడా వాక్యం ఎవరైనా చెప్తున్నప్పుడు నా హృదయంలో ప్రింట్ చేయబడుతుంది. వాక్యం చేయబడుతుంది. కొన్ని రాస్తాను, కొన్ని నా హృదయంలో ప్రింట్ చేయబడతాయి. అలాగ ఉంటే కనుక చాలా గొప్ప సంగతి. కనుక కల్వరి నీతి అనేది పరిపూర్ణమైనటువంటిది. రక్తం అనేది పరిపూర్ణమైనటువంటిది. అది కొలస్సీ పత్రిక 19వ అధ్యాయంలో 1వ అధ్యాయం 19వ రాబడింది. పరిపూర్ణమైనది ప్రభు యొక్క ప్రేమ అనేది. రక్తం అనేది పరిపూర్ణమైనది. అది లేఖనాల్లో దాచిపెట్టబడింది. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం సంపూర్ణతను అందించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకు అందించింది. వాక్యం పరిపూర్ణ సిద్ధి పొందిన కుమారుని అనుగ్రహించాం. ప్రతి మాట బైబిల్లో సంబంధించింది మీతో మాట్లాడుతున్నా. పరిపూర్ణ సిద్ధి పొందిన కుమారుని అనుగ్రహించడం అన్న మాట వ్రాయబడి ఉంది. తర్వాత ఈ యొక్క యెషయా గ్రంథంలో నీతి అనే విషయం అంతకుముందు ధ్యానించిన విషయం ఇప్పుడు దీనికి సంబంధించింది కాదు. సియోను నీతి ఎలాగ బయలుపరచబడింది. దావీదు కాలంలో దావీదు సియోను పర్వతం మీద దేవుని మందిరం కొరకు ఈ విధంగా రాతిపలకలు స్థాపించాడు. తర్వాత సొలొమోను మందిరం కట్టిన తర్వాత అది 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో దావీదు అనబడిన సియోనులో నుండి ఆ రాతిపలకలు తెప్పించి దేవుని మందిరంలో సొలొమోను కట్టిన మందిరంలో స్థాపించాడు అని రాయబడి ఉంది. రాతి పలకలు అనేది దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటివి. ఈ లోకమంతా కూడా భయంకరమైన స్థితిలో ఉండగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ద్వారా దేవుడు ఈ లోకాన్ని పరిరక్షించాలని ప్రభు అది నిర్గమకాండంలో సీనాయి కొండ సంబంధమైనటువంటి ఆస్థానం నీతి అనేది ప్రభు ఏర్పాటు చేశాడు. కానీ ఆ నీతి అది నెరవేర్చలేకపోయింది. ఈ రోమి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నీతి నెరవేర్చలేకపోయినందున కలవరి యొక్క నీతిని ప్రభు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలోనికి కలవరి నీతిని పంపించాడు దేవుడు. అది అన్నమాట అర్థం. ఎంత చెప్పినా సరే మనకు అన్వయించుకోవాలి. మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం కానీ, ఈ లోక సంబంధమైన భక్తి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి డాక్టరీన్స్ కానీ దేవుని నీతిని నెరవేర్చలేవు. ఒకటే దేవుని నీతి అనేది ఆయన మరణం పునరుత్థానం అనేది అది దేవుని యొక్క నీతి దాంట్లో నుంచి బయటకు వచ్చింది. మరణ పునరుత్థానాల్లో అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక దేవుని క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల నీతిని అనగా దేవుడు అనుగ్రహించే నీతి కలవాడని ఎంత మంచి మాట అండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వల్ల కాక దేవుడు అనుగ్రహించే నీతి కలవాడని ఆయనలో నేను అగుబడ నిమిత్తము ఆయనలో నేను కనపడాలి. అది దేవుని నీతి కలవరిలో క్రీస్తు యేసు రక్తం ద్వారా ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధుడు ఆయన ప్రభు చూడాలండి.
పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనలో నుంచి ప్రభు చూడాలి. అది చూడకపోతే మనం చేసే పనులన్నీ కూడా వ్యర్థమైపోతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ కలవరి నీతి, ఈ కలవరి నీతి ఒక హృదయంలో స్థాపించబడుతుంది, నిర్మించబడుతుంది. ఎప్పుడు అంటే అది ఒక వ్యక్తి పాపమైన స్థానాన్ని తను ఒప్పుకున్నప్పుడు కలవరి నీతి ఆత్మకు అనుగ్రహించబడుతుంది. అది నేను మాటలతో చెప్పేది కాదు, ఇది ఆత్మతో చెప్పేది. ఆత్మతో చెప్పేది. నేను మాటలతో చెప్పి ఈక్వేషన్స్ మీ ముందు ప్రకటించడానికి కాదు, నేను ప్రకటించడానికి అలా లేదు ఇక్కడ. ఆత్మలో ప్రభు యొక్క సన్నిధిలో, ఆత్మ యొక్క తీవ్రతలో ఆత్మ అనుభవించిన విషయాలు మీ మధ్యలో మాట్లాడుతున్నాను అంతే. మీకు ఎలా తెలుసు అంటే, అది నాకు ఎలా తెలుసు అనేది, నా 18 సంవత్సరాల వయసులో, ఇంకా తక్కువ వయసులో నేను ప్రభువును గ్రహించుకున్న విధానంలో ఆ నీతి ఆత్మకు అందింది. లేకపోతే ఇటువంటి సత్యంలోనికి నా ఆత్మ నడిపించబడేది కాదు. కొట్టుకుంటున్నారు పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఈ పాపం విషయంలో ఏం పొందలేక కొట్టుకుపోతున్నారండి. కొట్టుకుపోయి పడిపోతున్నారు ఈ పాపాన్ని తట్టుకోలేక. జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సియో నీతి అనేది కలవరి నీతిలో ఇమిడిపోయి ఉంది. కలవరి నీతిలో ఇమిడిపోయిందంటే, ఈ కలవరి నీతిలో ఎంతో పరిశుద్ధమైన స్థానాలు ఉన్నాయి. కలవరి నీతిలో నేను ఈ యొక్క సబ్జెక్ట్ ని గంట చెప్పగలను ఇప్పుడు మీకు చెప్పింది, కానీ అంత చెప్పడానికి నాకు కుదరదు. ఈ కలవరి నీతిలో ఎన్నో పరిశుద్ధమైన స్థానాలు ఉన్నాయి. ఈ కలవరి నీతిలో పరిశుద్ధమైన గుణగణాలు ఉన్నాయి. ఈ కలవరి నీతి పాపం నుంచి విమోచించడం మాత్రమే కాకుండా ఈ నీతి ద్వారా కృప అనుగ్రహించబడింది. కృప అనేది క్రీస్తు రక్తంలో ఇమిడిపోయి ఉంది. క్రీస్తు రక్తంలో నీతి ఇమిడిపోయి ఉంది. ఈ రక్తాన్ని ఒక వ్యక్తి హృదయంలో ప్రోక్షించబడటం అంటే ఎప్పటికప్పుడు ప్రోక్షించబడాలి. అది హెబ్రీ రాసిన 10:9 నిజమైన ఆత్మ ద్వారా తాను నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం, ఆత్మ ఎలా కుమరించబడుతుందో, రక్తం ఎలా ప్రోక్షించబడుతుందో ఆత్మ అలా కుమరించబడుతుంది. అది అభిషేకం. రక్తం ప్రోక్షించబడినప్పుడు ఆత్మ అభిషేకిస్తుంది. అది అభిషేకం. ఈ అభిషేకంలో ఎన్నో నీతియుక్తమైన గుణగణాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ అభిషేకంలో ఒక వ్యక్తి పాపం విషయంలో నిర్దోషి నిష్కపటి ఉన్నప్పుడు ఆత్మలో తీసేసే ఆత్మ అభిషేకించడంలో ఈ ఆత్మాభిషేకం అనేది, దీంట్లో ఆత్మని సర్వసత్యంలోనికి ప్రభు నడిపిస్తాడు దేవుడు. ఈ సత్యంలోనికి ఆత్మ నడిపించబడకపోతే మనం పట్టుకునే సిద్ధాంతం ఒకటే అయితే, కుందేలికి 3 కాళ్ళు ఉంటే ఎలా నమ్మాలో అలాగే నమ్మాలి. మన పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే నమ్మాలన్నమాట. అటువంటి దానిలో ఆత్మ విశాలత ఉండదు, ఆత్మ పరిపక్వత ఉండదు, విశాలమైన స్థానంలో ఆత్మ నిలబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. కలవరి నీతితో ఒక హృదయం కట్టబడాలంటే అంతరంగంలో కలవరి రక్తంతో కట్టబడాలి. కలవరి రక్తంతో కట్టబడటం అనేది 1 కొరింథీ రాసిన 1:31 ఆయన విమోచనలో ఆ జ్ఞానం, నీతి, పరిశుద్ధం అనేవి అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. మీకు చెప్తున్నాను. కానీ ఒక్కొక్క దానికోసం నా జీవితకాలం అంతా కూడా ఇప్పటి వరకు కూడా వేదన పడుతూనే ఉన్నాను. పరిశుద్ధ జీవితం కోసం, ఆ కలవరి నీతి కోసం, ఆ జ్ఞానం కోసం. పరిశుద్ధతలో, నీతిలో జ్ఞానం ఇమిడిపోయి ఉంది. పరిశుద్ధ స్థానాల్లో నీతిలో జ్ఞానం ఇమిడిపోయి ఉంది. ఆ జ్ఞానం దేవుని నీతితో కూడినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఆదికాండం నుంచి ఉన్నటువంటి జ్ఞానం. దేవుని గ్రంథంలో దాచబడినటువంటి జ్ఞానం లోనికి నీ ఆత్మ వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అర్థం అవుద్ది ఆ జ్ఞానం అంటే ఏంటో. నేనే జ్ఞానంలో అన్నాడు ప్రభు. అన్నాడు ఏంటి సామెతల్లో, యెహోవా ఇంత భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలము అన్నాడు ఆయన. ఆ జ్ఞానం నేను మీద మాట్లాడేది. ఆ జ్ఞానం భయభక్తుల్లో ప్రకాశించింది జ్ఞానం. భక్తి లేని వారికి జ్ఞానం ప్రకాశించలేదు, అపవిత్రత ప్రకాశించింది. భక్తి లేని వారికి ఒక కాలు ఒక పడవ మీద నడిచే వారికి వాదోపవాదాలు వారి జీవితాలు ఇమిడి ఉన్నాయి. సిద్ధాంతాలు వారిలో ఇమిడిపోయి ఉన్నాయి. నీ సిద్ధాంతం, నా సిద్ధాంతం దాంట్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఒక కాలు ఒక బోట్లో నడిచి వెళ్ళే వారికి దేవుని యొక్క పరిపూర్ణమైన స్థానం వారికి అందలేదు. దేవుని యొక్క పరిపూర్ణమైన స్థానంలో రక్తం అనేది ఆత్మకు అందలేదు. రక్త ప్రోక్షణలో హృదయం కడగబడటం లేదు. హృదయం రక్త ప్రోక్షణలు కడగబడటం అనేది ఒక్కసారి కాదని చెప్పే కదా. ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తిలో రక్తం ఎలా నిలబడిందో దానికోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఆ రక్తం కోసం ఎందుకు త్యాగం చేస్తా అంటే, ఎన్నో పరిశుద్ధమైన స్థానాలు దాంట్లో ఉన్నాయి. రక్తంలో పాప విమోచనలో మార్గాలు ఉన్నాయి. అందులో మహిమ యొక్క మార్గాలు ఉన్నాయి. మహిమ యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మహిమ యొక్క స్థానాలు, మహిమ యొక్క ప్రత్యక్షతలు నిలబడి ఉన్నాయి, నింపబడి ఉన్నాయి. అవి గ్రహించకుండా ఒక వ్యక్తి ఎలా నడుస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. దేవుని వాక్యం బోధించినప్పుడు సత్యమును ప్రత్యక్షపరచక, సత్యాన్ని వివరించక, సత్యంలో నిలబడక, సత్యము ఆత్మలో ప్రకాశించకుండా మనం జీవించే విధానం కానీ, మనం బోధించే బోధ కానీ అది ఎవరికి ఉపయోగపడదనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అంతేకాకుండా చెప్పాలంటే కనుక నీతి సూర్యుకు ప్రకాశిత ఆ నీతిలో ఉంది. నీతి సూర్యుడి ప్రత్యక్షత ఉంది అందులో.
ఆయన సియోను నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించే వరకు అంటే సియోను యొక్క నీతి ఒక హృదయంలో సూర్యకాంతి లాగా ప్రకాశించాలి. నా అనుకుంటాను దావీదు జీవితాన్ని తలంచుకుని ఎన్ని కీర్తనలు రాశాడండి దావీదు. ఒక్కొక్క కీర్తన చదువుతుంటున్నప్పుడు నాకు అనుకుంటాను దాని లోతులు, దాని ఎత్తులు, వెడల్పు అనేది ఒక పక్క నేను హిస్టారికల్ గా అంటే మీరు చూసుకోండి, హిస్టారికల్ గా ఆ వేళ్ళు ఎంత లోపలికి వెళ్ళినాయో ఒక పక్క కల్వరి నీతిలో ఆత్మ ఎలా ప్రకాశించిందో, కల్వరి నీతి అప్పటికి రాలేదు. పాత నిబంధన కాలంలో ఉన్న దావీదు నూతన నిబంధనలో ఉన్న ప్రత్యక్షతను వివరిస్తున్నాడంటే, నూతన నిబంధనలో ఉన్న క్రీస్తుని వివరిస్తున్నాడంటే తన ఆత్మ యొక్క వేళ్ళు ఎంత లోతుగా ప్రాకినాయో ఆలోచించుకోండి. ఏ ఒక్క వాక్యం చూడండి, ఏ ప్రవచనమైనా చూడండి. పాత నిబంధన అనేది ప్రవచనాలతో ఏ ప్రవచనాలతో నింపబడింది? క్రీస్తు యేసు యొక్క ప్రవచనం యొక్క ప్రత్యక్షతతో నింపబడింది. ఒక వ్యక్తి జీవితంలో ప్రవచనం ఉందంటే దేంతో నింపబడాలంటే క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతతో, ఆ వాక్య యొక్క సత్యములతో దాంట్లో నిలబడాలి. ప్రవచనం అంటే జరగబోయే వాటిని బయలుపరచాలి. మన శరీర సంబంధమైన వాటిని బయలుపరచడానికి కాదు ప్రత్యక్షత. అవి కాదు ప్రవచనాలు అవి కాదు. ప్రవచనాలు మనం ఏమైపోతాం అని చెప్పకూడదు అలాగా. కానీ ఇప్పుడు వింటున్నాను, 3 చోట్ల వింటున్నాను నేను. ఏం చేస్తాము? అది కాదు ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ మూలంగా పలికినప్పుడు ఈ వాక్యం యొక్క సత్యం, ఈ వాక్యం యొక్క జ్ఞానం ఆత్మకి తెరవబడటం గమనించుకున్నాను నేను మీకు చెప్పేవి ఏ పుస్తకాలు కాదు అని చెప్పాను మీకు. నేను ఏ పుస్తకాలు కావు, ఏ పెద్ద బైబుల్ చదివితే జ్ఞానం ఉంటే చదువుతారు. కానీ నేను సమయాన్ని ఇవ్వడానికి నాకు తెలియదు, నాకు కష్టం నాకు. కానీ ప్రభు దగ్గర బతిలాడుకుని సంపాదించుకున్నటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక నీతి యొక్క మహిమ అన్నాడు. దాంట్లో ఒక వ్యక్తి సియోన్ నీతిలో ప్రకాశించినప్పుడు ఆయన మహిమ ప్రకాశిస్తుంది. సియోను నీతి మహిమలో ప్రకాశిస్తుంది, మహిమ సియోనులో ప్రకాశిస్తుంది. సియోను మహిమ అంటే సియోను నీతిలో నుంచి సియోను మహిమలోనికి. మహిమ అంటే ఏంటి? మహిమ అనేది ఏంటి అని అర్థం మీకు నేను ప్రశ్నించవచ్చు. మహిమ అనేది ఏంటండి? ఏదో టపకాయ పిలుస్తున్నారా, లేదా ఆకాశం నుంచి ఏమైనా కనబడుతున్నాయా? అది కాదండి మహిమ అది కాదు. పరలోక సంబంధమైనటువంటి మహిమా స్వరూపమైనటువంటి క్రీస్తు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినటువంటి క్రీస్తు, ఆయన ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ క్రీస్తు మహిమా స్వరూపి ఆ ప్రభు రక్తం ద్వారా నీ ఆత్మకి ప్రోక్షించడంలో ఆ యొక్క మార్గాలు, ఒక రక్తం యొక్క బొట్టు పరలోక మహిమలోనికి ప్రవేశించడానికి, ఆ సత్యంలోనికి నీ ఆత్మ ప్రవేశించడానికి ద్వారం తెరిచాడు ఆయన. అంత తొందరగా తెరవలేదు ద్వారం. ఇప్పుడు ఏదో రక్షణ పడగానే మీకు ఏం దొరకవు, నాకే ఏం దొరకవు. ఆత్మ సాధకం చేయాలి ఆ విషయాల గురించి, ఆ సత్యాల గురించి. ఆత్మ సాధకం చేసినప్పుడు ఆ సత్యాలు ఆత్మకు వివరించబడ్డాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత సియోనులో నీతి అనేది ఇంకా ముందుకెళ్తున్నాను నేను, ఎందుకంటే ఒక కాగితం కూడా అవ్వలేదు. నేను రాసుకున్న కాగితాలు ఒక కాగితం కూడా అవ్వలేదు. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక సియోను నీతిలో క్రీస్తు యేసు యొక్క రూపాంతర అనుభవం ఉంది. ఈ రూపాంతర అనుభవం అనేది మత్తయి స్వార్త, లూకా స్వార్త, మార్కు స్వార్తలో రాయబడ్డాయి. రూపాంతర అనుభవం అనేది, ఈ రూపాంతర అనుభవం అనేది దేవుడు క్రీస్తు యేసు యొక్క నిర్గమమును గురించి అక్కడ తన శిష్యులకు బయలుపరచాలనుకున్నాడు. పాత నిబంధన భక్తులకి బయలుపరచాలనుకున్నాడు. మోషే తన చనిపోయే ముందు ప్రభు నాకు ఒక్కసారి చూపించు కానంటే ఆ సంగతి నువ్వు నాకుతో మాట్లాడకూడదు అన్నాడు దేవుడు మోషేతో. నేను తీసుకుంటే అటువంటి మోషేని దేవుడు ఆయన నిర్గమాన్ని తెలియపరచడానికి రూపాంతర కొండ మీద నిలబడ్డాడు. మోషేతో, ఏలియాతో, అటుపక్కన యెహోవాను, పేతురు, యాకోబుతో నిలబడ్డారు. పేతురుతో ఎంతో ప్రభు యొక్క మార్గాలు ఉన్నాయి, యాకోబులో ఉన్నాయి, యెహోవాలో ఉన్నాయి. వారికి ముందు జీవితంలో వారి ద్వారా తన పరిచయం నెరవేర్చుకోవడానికి తన మహిమను చూపించాలనుకున్నాడు. తన మహిమను చూపించాలనుకుని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన బట్టలు చాలా తెల్లగా వెలుగుతో ప్రకాశించాయి. అంటే మహిమా మార్గాల నుంచి పరలోక సంబంధమైనటువంటి ప్రభు ఆయన మానవ రూపిగా ఈ లోకంలోకి వచ్చాడనే సత్యం ఈ శిష్యులు కళ్ళారా చూడాలి. అది పేతురు పత్రిక 1వ పత్రిక అంటాడు. దాంట్లో ఆ సత్యాన్ని మీరు బయలుపరిచి, కానీ ఎందుకంటే ప్రవచన వాక్యం మీ మధ్యలో ఉంది. ఈ ప్రవచన వాక్యం ఆ దర్శనం కాదు, ఇప్పుడు ప్రవచన వాక్యం ఉంది మీ మధ్యలో. ఈ ప్రవచన వాక్యం అనేది దీంట్లో దివ్య దర్శనం ప్రత్యక్షత ఈ వాక్యంలో ఉంది. ఎందుకంటే వాక్య స్వరూపైన ప్రభు ఈ యొక్క మార్గాలు ఈ యొక్క వాక్యంలో దాచిపెట్టాడు ప్రభు.
మీరు ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నారా? అది కాదు ఆలోచించేది. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్షత అనేది ఈ వాక్యంలో ఇమిడి ఉంది. అందుకోసం ఆయన నామంతటి కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. కీర్తనలో ఆఖరి అధ్యాయాల్లో ఇంచుమించు 144 145లోనో అధ్యాయాలు ఉంది. దేవుని వాక్యం కంటే ఆయన తన నామాన్ని గొప్ప చేశాడు. ఈ వాక్యం అనేది కొత్త నిబంధన వచ్చేప్పటికి శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. ఆయన నివసించినటువంటి ఆ ప్రభు, మనతో ఉన్న ఆ ప్రభు, ఆయన రక్తం యొక్క మార్గాలు అంత విలువైన మార్గాలు. ఆ రక్తాన్ని మనం ఆత్మను పొందగలిగామా? ఆ రక్తాన్ని ఆత్మలో మనం అనుభవిస్తున్నామా? అంతర్యంలో ఆ స్థానం ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. పరిశుద్ధ జీవితం యొక్క స్థానాల్లో ఆత్మ నిలబడిందా? పరిశుద్ధమైన మార్గాల్లో ఆత్మ నడిపిస్తున్నప్పుడు మన ఒప్పుదల ఎలా ఉంది? ఒప్పుదల ఎలా ఉంది? ఆ విషయం ఒకసారి అనేది రూపాంతర పొంది అనేది పాత నిబంధనని నూతన బంధనం ఏకం చేసింది రూపాంతరకుండా పాత నిబంధన. ఏలియా శరీరంతో కొనుకోబడ్డాడు. యోహోను పుట్టిన తర్వాత ఇతను ఏలియా వంటి శక్తియు గలవాడే ఉన్నాడని రాయబడి ఉంది దాంట్లో. తర్వాత యోహోను చంపబడ్డాడు. యోహోనికి ఏలియా వంటి ఆ యొక్క మార్గం, ఆ దుర్స్థనం, ఆ యొక్క తీవ్రత యోహోను కలిగి ఉన్నాడు. జ్ఞాపకించుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి వాడు మోషే చనిపోయినప్పటికీ ఆ సమాధి ఎవరికి కూడా తెలియదు తెలియదు తెలియదు. దానికి ముందు భక్తులు చూస్తే కనుక హానోకు ఉన్నాడు, దేవునితో కురువబడ్డాడు. ఆయన్ని చెప్పలేను కదా నేను, కానీ ఒక అవుటేజ్ చెప్తున్నాను. దేవునితో కురువబడి హానోకు ఎన్ని చూపించాడో దేవుడు హానోకు కంటే. ఈ జ్ఞానం, హానోకులో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఈ భూప్రపంచం ప్రకాశించాలి. హానోకులో ఉన్నటువంటి జ్ఞానం ఎలా తెలిస్తే ఆ భక్తుల తర్వాత పరలోక మహిమ ఉందో, దేవుడు ఏంటి, ఆ జ్ఞానం ఏంటి అనేది లోకంలో తీసుకురావడానికి హానుకు తీసుకెళ్లి పరలోక సంబంధమైనటువంటి మరి తనతో పాటు తీసుకెళ్ళాడు దేవుడు. ఎన్నో 300 సంవత్సరాలు అని రాయబడింది కదా. 300 సంవత్సరాలు అన్నాడు దాంట్లో. తర్వాత భూమికి తర్వాత హానుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు రాయబడింది. వెళ్ళిపోయింది. ఎన్ని విషయాలు హానుకు బయలుపరిచాడో విషయం గురించి ఒకసారి ఆలోచించండి. ఇలాగా భక్తులు అన్నటువంటి వారు అని ఇంకో రెండు నోట్ చేస్తున్నాను. మళ్ళీ ముందు భాగాల్లో చెప్తాను. నేను హనోకు గురించి చెప్పాను, మోషే గురించి చెప్పాను, ఏలియా గురించి చెప్పాను. తర్వాత యోహోనికి దివ్య దర్శనం ప్రత్యక్ష చేయబడింది. పద్మాస్ దీపంలో నూనెలో మరుగుతాడు. నూనెలో వేసినప్పుడు అతను ఎటు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఓల్కనాస్ మధ్యలో ఆ పద్మాస్ దీపం ఉంటున్నప్పుడు చుట్టూ ఇప్పుడు ఈ ఎండ వేడికి మనం తట్టుకోలేకపోతున్నాం. అది ఓల్కనా అంటే అగ్నిపర్వతాల చుట్టూ ఉన్న మధ్యలో ఈ ఈ ఈ యొక్క పద్మాస్ దీపం ఉన్నప్పుడు, దాంట్లో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? అప్పుడు అర్థమై ఉంటుంది. రూపాంతరకొండ మీద క్రీస్తు అనే సత్యం అప్పుడు అర్థమై ఉంటుంది. మహిమాస్వరూపమైన అప్పుడు అర్థమైందండి. అంటే ఆయన మహిమను శ్రమ అనుభవిస్తున్నటువంటి యోహోనికి కప్పినప్పుడు ఆ మహిమావసరాన్ని యోహోనికి కప్పినప్పుడు క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని యోహోను చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నట్లు ప్రకటన గ్రంథం మీద ఒక నాలుగైదే చెప్పాను నేను. దాన్ని ధ్యానించి చెప్దాం అనుకుంటే ఒక్క చాప్టర్ లో 2 పేరాలు చెప్తే చెప్పలేకపోయాను నేను. ఎందుకు చెప్పలేకపోయానంటే అసలు ఆ ధ్యానం అనేది బైబిల్ గ్రంథానికి ఆది కాండం నుంచి వెళ్ళిపోతుంది. అసలు అవటం లేదు. దాన్ని వదిలిస్తా ఇప్పుడు నేను చెప్పడానికి. ఎందుకు వదిలిస్తానంటే చాలా కష్టంగా అనిపించింది నాకు ఆ ప్రకటన. మరి యోహోను రాసినప్పుడు ఎంత శ్రమలో అన్నమాట, ఆ శ్రమలో ప్రభు ప్రత్యక్షం చూసినప్పుడు ఆ గుండె కరిగిపోయి ఉంటుందండి. ఈ లోకంలో మానవుడిగా తను మర్చిపోయి ఉంటాడు. ఆ మహిమ అవసరాన్ని తన చుట్టూ కప్పినప్పుడు దేవునికి నీతి అంతరాత్మలో ఆ దివ్య దర్శనంలోనికి దేవునికి నీతి యోహోన్ని తోడుకుని పోయి మహిమావసరాన్ని తప్పి తన యొక్క వస్త్రం చెంగులో యోహోన్ని దాచాడండి. దాచాడు. లేకపోతే ఆ యొక్క వాక్య వివాహాలు తను చెప్పలేకపోయేవాడు, రాయలేకపోయాడు అనే విషయాన్ని నేను దాంట్లో వెళ్ళిపోతున్నాను కాబట్టి ముందుకెళ్తున్నాను నేను. తర్వాత ఇవన్నీ కూడా రూపాంతరకొండ మీద అప్పుడు యోహోనికి జ్ఞాపకం వచ్చి ఉంటాయి. పేతురు గురించి ఉంది, యాకోబు గురించి తెలియపోయినా యాకోబు కూడా వారితో సమానంగా, అంటే ఆ స్థాయిలో దేవుడు వాళ్ళని ఓడుకోదలిచి ఆ రూపాంతరకొండ అనుభవాన్ని చూపించాడు ఆయన. అందుకోసం ధర్మశాస్త్ర సంబంధమైన స్థిరాయకుండా దేవుని జ్ఞానాన్ని, సత్యాన్ని బయలుపరిచే స్థిరాయకుండా దేవునికి నీతిని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బయలుపరచబడినటువంటి సియోను అదే కాకుండా
మోషే ఎక్కినటువంటి సినాయి కొండ, నూతన నిబంధనలో కలవరి కొండ ఎక్కినటువంటి ప్రభువు ఏంటి ఫిలిప్పీ రాసిన పత్రిక తర్వాత తీతుకు రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక, ఎన్ని పత్రికల తర్వాత తిమోతి 2 అయిపోయాక తీతుకు రాసిన పత్రికలో దాంట్లో ఏమని రాయబడి ఉందంటే, ఆయన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన పలకలను ఆయన ఆయన తన స్వహస్తాలతో, రక్తంతో నింపబడిన హస్తాలతో ఆయన ఆత్మస్వరూపిగానే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చడానికి ఆ ధర్మశాస్త్ర పలకల్ని తన స్వరక్తంతో ఆయన తుడిచివేశాడు అన్నమాట. కల్వరి యొక్క శిలువ యొక్క రక్తం ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నీతిని కులదృసి పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధుడైన కల్వరి నీతిని ఆత్మలో ఇవ్వడానికి ప్రభు కల్వరి శిలువను తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఇది సత్యం, ఇది సువార్త. మీరు ప్రకటించేటప్పుడు సువార్త ఇది, సువార్త ఇది చెప్పాలి. ఈ సువార్త శిలువలో రక్తంలో దాచిపెట్టబడి ఉంది. దాంట్లో ఎన్నో ఈవులు ఉన్నాయి, ఎన్నో బహుమానాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. వాక్యం ప్రకటించేటప్పుడు మీరు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇతరుల్లో హీలింగ్ ఉంది, ఆత్మ సంబంధమైన హీలింగ్ ఉంది, శరీర సంబంధమైన హీలింగ్ ఉంది, ఆత్మ యొక్క దర్శనం ఉంది, ప్రత్యక్షతలు ఉన్నాయి. వీటన్నిటిని విడిచిపెట్టి ఒకదాన్ని పట్టుకుని నడిస్తే ఆత్మలు ఎలా పరిపూర్ణమైన స్థాయిలోకి వెళ్తాయనే విషయాన్ని అడుగుతున్నాను నేను. ఎలా పరిపూర్ణమైన స్థాయిలో వెళ్తాయి? ఇంత బలమైన స్థానాలు దాంట్లో దాచిపెట్టబడి ఉంటే నేను పరిశుద్ధ అనబడిన వారు ఏ విధంగా జీవిస్తున్న విషయం ఒక్కసారి తమ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వాక్య భావంలో చూసినట్టయితే కనుక ఈ కలవరి నీతి కోసం అపోస్తలుడు పౌలు అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా కాక క్రీస్తునందు విశ్వాసం వల్ల నీతితో నేను ఆయన అగుపడాలని, నేను ఆయనలో కనపడాలి అన్నాడు. ఫస్ట్ ఆయన చూచాడు సిలువలో, ఆ యొక్క మహిమాయుక్తమైన సిలువను చూశాడు. చూసినప్పుడు రాస్తున్నాడు దాంట్లో, ఆ మహిమాయుక్తమైన సిలువ యొక్క దర్శనంలో నేను ప్రభు కనపడాలి. ఎలా కనపడతాము మన ప్రభుకి? నేను ప్రభు కనపడితే ఈ పరిచర్య అభివృద్ధి చెందుతుంది, లేదా ఎలా అభివృద్ధి చెందుద్ది? ఈ పరిచర్య కనపడితే పరిచర్య అభివృద్ధి చెందుతుంది. మనలో ఏం చూస్తున్నాడు ప్రభు? కల్వరి నీతిలో మార్పు చెందిన ఆ ట్రాన్స్ఫర్మేషన్, అంటే అది మార్పు చెందినటువంటి రూపాంతర క్రియ నీ ఆత్మలో జరిగితే ఆ కల్వరి నీతిలో నీ అంతరాత్మని ప్రభు చూస్తాడు, లేదా ఎలా చూస్తాడు? పాపి అయిన మానవుని చూసే విధానం వేరు, పరిశుద్ధుని చూసే విధానం వేరు. పరిశుద్ధుని చూసే విధానం మొట్టమొదటిగా పాపి అయిన అపోస్తలుడైన పౌలుని వాడుకోవాలని అనుకున్నాడు. ఈ వ్యక్తిని వాడుకోవాలనుకున్నాడు. ఎలా అయినా సరే ఈ వ్యక్తిని వాడుకోవాలి. ఈయన తన నామం కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు ఈ వ్యక్తి అనుభవించాలి, తనకి స్వార్థని ప్రకటించాలి ఈ వ్యక్తి అనుకున్నాడండి. పడేసాడు అక్కడ దమస్కు పడేసి స్వార్థ సత్యాన్ని ఓపించాడండి. స్వార్థ సత్యాన్ని ఏసే క్రీస్తు అనే స్వార్థ సత్యం దమస్కులో మొట్టమొదటి స్వార్థ ప్రకటించాడు అపోస్తలుడైన పౌలు. ఏ సంఘానికి హింసించాడో అక్కడ స్వార్థ ప్రకటించాడు. ఈ స్వార్థ దేంట్లో తేజరిల్లిందంటే దేవుని యొక్క మహిమలో తేజరిల్లింది, పరిశుద్ధుని యొక్క ప్రేమలో తేజరిల్లింది. క్రీస్తు యేసు రక్తంలో విమోచనలో తన ఆత్మ మార్పు చెందగా, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే మార్పు చెందగా, ఆ రూపాంతర అనుభవం అనేది రూపాంతర కొండ మీద కాకుండా రూపాంతర కొండ మీద ఎంత ప్రధానమైందో దాని యొక్క నమూనా ఆ యొక్క వాక్య వ్యవహార చేత నీ ఆత్మ ఆ రూపాంతర అనుభవంలోకి తీసుకురాబడితేనే ఆ రూపాంతరం యొక్క విలువ నీకు అర్థం అవుతుంది. నేను చెప్పే వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను జీవించేది ఈ వాక్యం కోసం, జీవించేది ప్రభు కోసం. నా హృదయం తప్పనంత దేనికోసం, డబ్బు కోసం కాదు, మరి దేనికోసం కాదు, పరపతి కోసం కాదు, నేను ఏదో చేయాలని కాదు. నా హృదయంలో సంఖ్యల చేత కట్టబడినటువంటి క్రీస్తు స్వరూపం, ఇనుగు సంఖ్యల చేత కట్టబడిన క్రీస్తు స్వరూపం, అది ఎక్కడ కూడా ఆయన నుండి నన్ను వేరు చేయకుండా ప్రభు ఎంతవరకు కాపాడుతూ వచ్చాడు. మలినమైనను మత్స్యైనను డాగైనను లేకుండా ప్రభు కాపాడుతూ వచ్చాడు. పరిశుద్ధమైన స్థానాలు ఆత్మను గురించుకుంటూ వచ్చాడు. ఆయన సత్యస్వరూపమైన దర్శనం ఆత్మ గురిస్తూ వచ్చాడు ప్రభు. ఇది నేను మీకు ఎంత చెప్పినా 1% కూడా నేను మీతో చెప్పలేదు. నా గురించి నేను చెప్పుకోవడానికి 1% లేదు. తర్వాత వాక్యం భాగం చూసినట్లయితే కనుక 133 దావీదు గురించి తర్వాత మాట్లాడతాను. తర్వాత ఆ యొక్క గొప్ప కార్యం ఒక వ్యక్తిలో జరగకపోతే ఈ యొక్క రూపాంతర అనుభవం యొక్క స్థానాలు ఆత్మకి ఏమాత్రం కూడా అర్థం కాదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దీని వాక్య భాగాలు ఇంకా చూసినట్లయితే కనుక
సియోను నీతి అనే విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. సియోను నీతి అని, సియోను నీతి గురించి ఏంటంటే దావీదు నూట దావీదు 87 దావీదు కీర్తనలు అంటాడు. ఏమంటాడంటే ఏంటి, యాకోబు నివాసం అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి. కీర్తనలు 87 అధ్యాయం. కీర్తనలు కట్టవచ్చు, కానీ కింద కొన్ని భాగాలని అవి చదువుట కోసం తెలుస్తున్నాను. 87 దావీదు కీర్తనలో రెండో వచ్చిన యాకోబు నివాసం అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి. ఎందుకనండి దేవుడు దావీదు ఎక్కడ ప్రవచనాన్ని ఎక్కడ మాట చెప్పాడండి అక్కడ ఆయన పాత నిబంధనలో యాకోబు అనే విషయాన్ని అక్కడ ఇచ్చాడు. ఆయన ఎంత ఆత్మ యొక్క పరిజ్ఞానం ఆత్మను నింపబడిందో అటువంటి వ్యక్తిని, ఆయన మామూలు వ్యక్తి కాదు. మనం తులనాడటానికి, ఇలా తప్పిదం చేసి పాపం చేసి చెప్పడానికి అది హేతు కాదు. ఎందుకంటే తన యొక్క జీవిత విధానంలో తన స్థానంలో దేవునితో పరిశుద్ధ స్థలాలు వెతికినటువంటి పరిశుద్ధ స్థలాలని వెతికాడు. అది అపోస్తల కార్యాలు రాయబడింది, కీర్తనలో రాయబడింది. నీ పరిశుద్ధ స్థలం నుంచి నన్ను తోసేయద్దు ప్రభా. ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? ఆ ప్రార్థన ఎప్పుడైనా చేసామండి? మన చిన్న తప్పిదం మనలో ఉన్నప్పుడు, ప్రభా ఈ పరిశుద్ధ స్థలం నుంచి నన్ను తోసేయద్దు ప్రభా, నేను చనిపోతాను తోసేస్తే. నా జీవితంలో నేనేం పొందుకోలేను ప్రభా, నీ దర్శనాన్ని పొందుకోలేను ప్రభా. నేను పాపం చేసిన దానికి నా అపవిత్రత నీ పరిశుద్ధ స్థలంలో నుంచి నన్ను త్రోసేసేటువంటి స్థాయి నా జీవితంలో నాకు ఇవ్వద్దు ప్రభా. నువ్వు ఏ చిన్న మలినమైనా సరే ఆత్మలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక పరిశుద్ధుడు ప్రార్థన చేయగలిగే ప్రార్థన అండి అది ప్రార్థన. అటువంటి ఉన్నతమైన స్థానాలతో కుటుంబం కట్టబడితేనే, కుటుంబం యొక్క ఈ ఉన్నతమైన స్థానాల్లో తన హృదయం కట్టబడినప్పుడు, కుటుంబం కట్టబడుతున్నప్పుడు సంఘం కట్టబడుతుంది. అది కట్టబడుతుందండి సంఘం. మ్యాచ్ అవ్వదు మన జీవితానికి సంఘ జీవితానికి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే పరిశుద్ధులైన ప్రభువుకి నీతి లేదు. నీతి లేని హృదయం నీతిని గురించి చెప్పలేదు. చెప్పినా ఏదో ఒక మాట చెప్పొచ్చు, పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పొచ్చు. పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పే వ్యక్తి జీవిత విధానం, ఆ శరీరంలో నలుపు కానీ తెలుపు కానీ ఆ కణజాలాలు ఆ మహిమ ఇప్పారుద్ది. ఆ శరీరంలో నుంచి, ఆత్మలో నుంచి ఎలా ఇప్పారుతుందో శరీరంలో నుంచి ఆ మహిమ కణాలు నీకు తెలియకుండా నీ హృదయంలో నుంచి, నీ వాక్కులో మాటలో నుంచి ఆ కణాలు ఆత్మకి ఇతరుల ఆత్మలోకి ప్రదర్శనపడతాయండి. ఏదో నామకే వస్తే మీరు పరిశుద్ధంగా ఉండని చెప్పగలడానికి ఇదేమి ఉట్టి గ్రంథం కాదు. ఇది ఆ పరిశుద్ధ స్థానాల్లో నీ ఆత్మ వెతకడానికి నువ్వు ఎలా ఏడుస్తావు అండి? పరిశుద్ధ స్థానాల కోసం అంగలారుస్తావు అండి. అలా నువ్వు అంగలారిస్తేనే నీ బిడ్డల కోసం నువ్వు అంగలారుస్తావు. లేకపోతే అంగలార్చవు. నీ కోసం నువ్వు అంగలార్చిన వ్యక్తివి నీ బిడ్డల కోసం అంగలార్చవు. నీ బిడ్డల కోసం అంగలార్చిన వ్యక్తివి పరిశుద్ధ సంఘాన్ని గురించి నువ్వు అంగలార్చవు. ఈజీగా తీసుకుంటారండి, ఈజీగా చెప్పేస్తారండి వాక్యం. బర్డెన్ లేకుండా పైపెచ్చిగా పరిశుద్ధ జీవితాన్ని జీవించేవాడు మళ్ళీ బాణాలు వేసి పడతారు, విషపు బాణాలు వేసి పడతారండి. ఆ విషపు బాణాలు వారికి తగలవు. ఎందుకంటే వారిలో ఉన్న నీతి స్వరూపుని యొక్క దర్శనం ఆ విషపు బాణాలు అడ్డుకుంటుందండి. జాగ్రత్త పడండి, విషపు బాణాలు వేసేటప్పుడు జాగ్రత్త పడండి. పరిశుద్ధులు విషపు బాణాలు వేసి కొట్టాలని ప్రయత్నించొద్దు. నీ ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితం నీకు ఉపయోగకరం లేదు కదా, కుటుంబానికి ఉపయోగకరం లేదు కదా, సంఘాన్ని ఆ బాణాలతో కొట్టడానికి మాత్రం అధికారం లేదండి. ఎవరికి అధికారం లేదు. అది ప్రభుది సంఘం, వెలగించుకున్నటువంటి ప్రభుది ఆ సంఘం. ఆ సంఘం మీద ఆయన మహిమాయుక్తం అంతా ఉంది. పరిశుద్ధులే కంగలార్పుందండి, పరిశుద్ధులే కంగలార్పుంది. అది నువ్వు గుర్తించలేదంటే నీ ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయిందో అనే విషయాన్ని ఈ మాట చెప్పడానికి చింతిస్తున్నాను. విషయాన్ని దాంట్లో యాకోబు నివాస స్థలాల్లో తను వాళ్ళ మామ దగ్గరికి వెళ్తున్న సమయంలో తను మొట్టమొదటి ప్రభు యొక్క దర్శనం కలుగుద్ది యాకోబుకి. దాని తర్వాత దానికి ముందు రాయి తలగడ పెట్టుకొని వెళ్తుంటాడు, జ్ఞాపకం కదా. ఆ రాత్రికాల సమయంలో నిద్రపోతున్న సమయంలో దేవుని దూతలు పైనుంచి కింద నుంచి పైకి తిరుగుతున్నప్పుడు అక్కడ ఆత్మ దర్శనం కలుగుతుంది అతనికి. దాని తర్వాత తన మామ దగ్గరికి వెళ్తాడు కదా. ఇన్ని కూడా విషయాలు మీకు తెలుసు. ఎంత మోసం అండి! తండ్రి దగ్గర మోసం, లేక తన అన్న దగ్గర మోసం, తర్వాత భార్యను సంపాదించుకోవడానికి మోసం, ఆస్తి సంపాదించుకోవడానికి మోసం. ఎన్ని చేశాడంటే అన్ని చేసి అవి నివాస స్థలాలు
ఎటువంటి నివాస స్థలాలంటే పనికిరాని నివాస స్థలాలండి. పనికిరాని డబ్బు, పనికిరాని యొక్క స్వాస్థ్యం, ఎందుకు ఉపయోగపడినటువంటి స్వాస్థ్యం అది ఉపయోగపడదండి దేవుని సంఘానికి. ఆ విధంగా సంపాదించిన ఏంటి డబ్బు దేవుని సంఘానికి ఉపయోగపడదండి. నీవు కష్టపడి నీ బిడ్డల యొక్క జీవితాల్లో, నీ కుమారులకు జీవితాల్లో సంపాదించుకున్న ఆస్తి, ఆ విలువ, దాని విలువ కోట్లు, లక్షలు, కోట్లు ఉన్నటువంటి ధనవంతుల కంటే నీ చేతిలో ఇచ్చినటువంటి ఆ యొక్క విలువ తూకంలో 100 రూపాయలు తూగుద్దండి. ఒక కోట్లు, లక్షలు ఒక పక్క పెడితే నువ్వు ఇచ్చే 100 రూపాయలు తూకం, వెయిట్ చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. అన్నాడు ప్రభా ఏవుతో, నన్ను ఒకసారి నీ తూకంలో తుయి ప్రభా, నా నీతిని ఒకసారి నువ్వు తూకంలో తుయి ప్రభా, నేను ఎలా నడిచాను, నా అడుగులు ఎలా ఉన్నాయో ప్రభా, నా నీతిని ఒక్కసారి నీ నీతిలో తుయి, నువ్వు తూకం వేసి చూడు, నీ న్యాయ విమర్శలో నువ్వు వేసే తూకంలో నా నీతిని ఒక్కసారి చూడని చెప్పగలరా? ఎవరైనా దేవుని సన్నిధిలో చెప్పగలరా? ఆ నీతి ఎటువంటిది? యథార్థమైన నీతి జీవదాయకము. యథార్థమైన నీతి జీవదాయకము. దేవుని గ్రంథంలో, కీర్తనలో రాయబడి ఉంది, యథార్థమైన నీతి జీవదాయకము. యథార్థమైన నీతిలో వ్యక్తి జీవాన్ని చూపిస్తాడు, జీవాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అనేక విషయాలు జీవం ఆత్మ పొందుకుంటుంది అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అటువంటి జీవదాయకము అనే స్థానాలు యథార్థమైన నీతిలో దాచిపెట్టబడి ఏడుస్తాడండి ప్రభా, ఒక్కసారి దర్శించండి. నా అడుగు ఎలా నడిచాను నీతో, నడుగు ఎలా నడిచాను ప్రభా నీతో, నేను ఎలా నడిచాను నా నడక ఒకసారి చూడవా, ఒకసారి చూడు, నేను ఎలా నడిచాను. సవాల్ చేయగలరా? ఆ మాటకి సవాల్ చేయగలరా? ఎలా నడిచానో నేను. సేవకుని యొక్క నీతి అంత ప్రశస్తమైనది, ఒక తల్లి యొక్క నీతి అంత ప్రశస్తమైనది, ఒక తండ్రి యొక్క నీతి అంత ప్రశస్తమైనది. ఈ నీతితో మీ జీవితాలు కట్టబడితే సంఘం యొక్క జీవితాలు, సభ్యుల యొక్క జీవితాలు, సంఘంలో యవనస్తుల యొక్క జీవితాలు నీతితో కట్టబడతాయి. ఆ వాక్యం పులిపిట్ మీద నుంచి రావాలండి. పులిపిట్ మీద నుంచి ఏ వాక్యం వస్తుందండి? ఇప్పుడు ఏ వాక్యం వస్తుంది ఒకసారి ఆలోచించాలి. పులిపిట్ మీద నుంచి ఏ వాక్యం వస్తుంది? అది తిరిగి వెనక్కి వెళ్ళిపోయే వాక్యం వస్తుంది. తిరిగి అవి ఆత్మలకు ఉపయోగపడే వాక్యం రావటం లేదు. విమర్శనాత్మకంగా, దూషణకరంగా, దేవుని సత్యాన్ని వివరించలేక, దేవుని ప్రత్యక్షతని వివరించలేక, ఒకరి మీద ఇద్దరి మీద గురి పెట్టుకొని చెప్పే వాక్యం, వాళ్ళ తలాలని చెప్పే వాక్యం తిరిగి నీకే తగులుద్ది, ఎవరికి కూడా తగులుద్ది. అది నీకు వెనక్కి తిరుగుద్ది. వాక్యం వెళ్ళినంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారా? వెళ్ళదు. అటువంటి వాక్యం వెళ్ళదు, తిరిగి వెనక్కి వస్తుందండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది వెనక్కి వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది దేవుని సన్నిధిలో మనం తలవంచాలి. ఇప్పుడు తలవంచకపోతే దేవుని నీతి నెరవేర్చగలిగే వాళ్ళం అవ్వం మనం. దేవుని వాక్య భాగంలో యాకోబు నివాస స్థలాలు అటువంటి నివాస స్థలం తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఒక గుమ్మం తెరవబడిందండి యాకోబులో. ఏంటంటే అది సియోను గుమ్మం. ఒక గుమ్మం తెరవబడింది యాకోబులో. ఏంటంటే అది సియోను గుమ్మం. ఆ సియోను గుమ్మం తెరవబడినప్పుడు, అప్పుడు తన ప్రార్థన చేస్తున్నప్పుడు సియోనులో నుంచి ప్రభు యొక్క ఆత్మ, ఆయన మానవ స్వరూపమైనటువంటి ప్రభు ఆ యొక్క యబ్బోగు మార్గంలో యాకోబు యొక్క ప్రార్థనలో ప్రత్యక్షమయ్యాడండి. పరమగీత గ్రంథంలో రాయబడినట్లు ఆయన పాదాలు చలురాతి స్తంభాలు, పరలోకం నుంచి చలురాతి స్తంభాలు, మానవ స్వరూపమైన ప్రభు ఆయన ప్రత్యక్షమయ్యాడండి ఆయన ప్రార్థనలో. ఇంకా చాలు అనుకున్నాడు యాకోబు. ఆయన పాదాలు పట్టుకున్నాడండి. ఆయన పాదాలు పట్టుకుని ఇంకా విడిచిపెట్టలేదు. ప్రభా, ఒక్కడ అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించు. ప్రభా, ఒక్కడ అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా, ఒక్కడ అడుగుతున్నా, నువ్వు నన్ను ఆశీర్వదించు అని ఆ కాళ్ళు పట్టుకుని నేర్చాడండి. ఆ కాళ్ళు పట్టుకుని నేర్చాడండి. ఏ అనుభవం ఉంది మన జీవితంలో? ఈ అనుభవాలు లేకుండా ఈ విషయం మీకు చెప్తున్నానా నేను? ఇటువంటి అనుభవాలు నా 20 సంవత్సరాల వయసులో, 19 సంవత్సరాల వయసులో ఇటువంటి అనుభవాలతో నేను నడిచానండి అని గొప్ప చెప్పటల్లా. అది నేను నడిచాను కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నా నేను. లేకపోతే నేను చెప్పడానికి నాకు రావు. ఎలా చెప్తానండి నేను? నా అనుభవం లేకుండా ఏ ఒక్క వాక్య భాగం కూడా దీంట్లో లేదని చెప్తున్నా. ఆయన రాతి వంటి పాదాలు పట్టుకొని ఏడ్చినటువంటి రోజులు నా జీవితంలో లెక్కలేనటువంటి రోజులు. నా భర్త ఈ లోకానుసారంగా ప్రవర్తించే భర్త, కొత్తగా రక్షించబడినటువంటి వ్యక్తి, నేను ప్రభువులో రక్తంలో ముంచబడినటువంటి వ్యక్తి. నేను బాల్యకాలంలోని క్రీస్తు యొక్క రక్తంలో ముంచబడిన వ్యక్తిని. ఆయన మార్పు చెప్పడానికి నేను నలగొట్టబడ్డాను. నా ప్రార్థనా జీవితం నలగొట్టబడింది. ఆ లోకంలో ఆ యొక్క అబ్రాడ్ లో ఉన్నటువంటి నేను లోక ఆకర్షణలను అంటుకోలేకపోయాయి. లోక లేటెస్ట్ మెథడ్స్ నన్ను ఆకట్టుకోలేకపోయాయి. ఏమి నన్ను ఆకట్టుకోలేదండి. ఎలా వెళ్ళాను ఇండియా నుంచి అలాగే తిరిగి వచ్చాను. నేను అలాగే తిరిగి వచ్చాను. ఎలా వెళ్ళాను అలాగే తిరిగి వచ్చాను. నా జీవితం ఎక్కడ మార్పు, ఈ లోక సంబంధమైన మార్పు నా జీవితంలో కనపడలే. అందరూ అన్నారు, ఎలా వెళ్ళావో అలా తిరిగి వచ్చాను.
ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఎలా తిరిగి వస్తారో అది ఒకసారి ఆలోచించుకోండి. అది నేను చెప్పకూడదు కాబట్టి ఇది తెలుసు. ఎందుకు కారణం ఏంటంటే ఆ నీతి నా హృదయంలో పెట్టుకుని నేను ఊరుకుండలేకపోయాను. అక్కడ ఆ కంట్రీస్ లో ఎంతమందికి అంతమందికి స్వార్థ ప్రకటించానండి. నేను అంతేనందు ఒక చిన్న పిల్ల, యవనస్తురాలి పిల్ల స్వార్థ ప్రకటించిందంటే ఎంత ప్రేమ హృదయంలో ఉండాలండి. ఆ కలువరి ప్రేమ ఓ హృదయంలో నిలబడాలండి, నిలబడాలి. ఆ కలువరి ప్రేమ రహస్యం నీ గుండెల్లో భద్రం చేయబడాలండి. పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క ఆ రహస్య స్థానాలు నీ హృదయంలో భద్రం చేయబడితే నువ్వు వివరిస్తావు, లేకపోతే వివరించలేవు. ఆ ప్రేమ భర్తకు మించింది, భార్యకు మించింది, పిల్లలకు మించింది. ఏ పని చేస్తున్నా ఆ ప్రేమ నిన్ను ఒత్తిడి చేస్తుంది, నిన్ను బలవంతం చేస్తుంది. అప్పుడు బలవంతం చేస్తే సేవ చేస్తావు, బలవంతం చేయకపోతే సేవ విడిచిపెట్టేస్తావు, సేవ విడిచిపెట్టేస్తావు. ఆ ప్రేమలో ఒత్తిడి, ఆ ప్రేమలో అనురాగం, నువ్వు చూపిన అనురాగం అన్నాడు ఇర్మీయాలో. నువ్వు చూపిన నీ వైవాహిక ప్రేమ అన్నాడు ఇర్మీయా గ్రంథంలో. చెట్లలో ముళ్ళల్లో నడిచిన నీ వైవాహిక ప్రేమ అన్నాడు ఆయన. నేను ఎలా మరుస్తాను నేను ఆయన మర్చిపోయింది. అలా చేసిన సేవా జీవితం మరువకూడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అయితే ఇట్టి పరిస్థితిలో మరువకూడదు. ఆ తర్వాత ఆయన యాకోబు నివాస ప్రార్థన అనుభవాల్లో అక్కడ ఒక ద్వారం తెరవబడిందండి. ద్వారం, ప్రార్థన ఆత్మలో ద్వారం తెరవబడింది. ఆయన పాదాలు అపరంజిని పోలిన పాదాలు, మహిమతో ఉన్నటువంటి పాదాలు. ఆయన ఆయన మట్టి రీతిగా రాతి పాదాలుగా, చలురాతి స్తంభాలుగా ప్రభు ఆ యొక్క ద్వారం నుంచి భూమి దిగొచ్చి యాకోబు తెలియపరిచాడండి. సియోను గుమ్మం తెరవడాలి జీవితం. నీ ఆత్మ పవిత్రంగా పరిశుద్ధంగా ఉందంటే సియోను గుమ్మం తెరవబడాలి. సియోను గుమ్మంలో రారాజైన క్రీస్తును చూడాలి. దావీదు జీవితంలో ఆ సియోను స్థలాలు కట్టబట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడో ఒకటో సమూయేలు గ్రంథంలో మనకు అర్థం ఉంది. ఆ యొక్క మనసు అవి నాదాపు ఇంట్లో ఉంటున్నప్పుడు, అలా ఉంటున్నప్పుడు, 2 స్థలాలు ఉంటున్నప్పుడు ఒకసారి ఉద్యోగం చెడిపోతాడు. రెండోసారి తీసుకుని వచ్చి ఆ యొక్క మనసాన్ని సియోను స్థాపించాలని దావీదుకి ఎంతో కోరిక కలిగింది. ఆ సియోను స్థానం పరిపూర్ణమైన స్థానం, సియోను స్థానం సర్వసంపూర్ణమైన స్థానం, సియోను స్థానం. క్రీస్తు యేసు రక్తం యొక్క విమోచన ద్వారా తర్వాత ఆ సియోను స్థానంలో ప్రభు దిగొస్తాడు. దిగొచ్చినప్పుడు అది అది 2 భాగాలుగా చీలిపోతాయి. ఆయన రాజ్యం వెళ్తాడు అక్కడ. అంటే ప్రభు రాకుడు వచ్చిన తర్వాత అక్కడ యెహోషాపాతు లోయ ఏర్పడుతుంది. ఆయన అన్ని జనులకు తీర్పు తీరుస్తాడు ఆయన. ఎందుకంటే సియోను స్థానం అనేది రారాజు అయిన క్రీస్తు స్థానం. రెండో రాకడలో, రెండో దశలో సియోనులో ఆయన సింహాసనం స్థాపిస్తాడు. దావీదు సింహాసనం తీసుకుని దానిలో తన సింహాసనాన్ని స్థాపిస్తాడు. దావీదు సింహాసనం అని అనుకుంటున్నప్పటికీ దావీదు సింహాసనం అనేది ఈ శరీరంతో ప్రభు జీవించిన విధానానికి గుర్తు. దావీదు సింహాసనం ఆయన మానవ స్వరూపిగా జీవించినటువంటి విధానానికి దావీదు సింహాసనం గుర్తు. నీతితో స్థాపించిన దావీదు సింహాసనం ఆ యొక్క జాతుల్ని, కనానీయుల్ని, దాంట్లో యెబూసీయుల్ని చంపి ఆ సియోను స్థానాన్ని పొందినటువంటి దావీదు అంతటి జీవితంలో నీకున్నటువంటి అంతర్మందిరంలో నివాస స్థలం అని చెప్పబడినటువంటి 1 కొరింథీ 3 అధ్యాయంలో 16 వచనంలో ఈ నివాస స్థలంలో ఏది కూడా దాంట్లో రావడానికి వీలేదండి. దాంట్లోకి ఏది రావడానికి వీలేదు. అర్థమవుతుంది కదా. దాంట్లో ఏది రావడానికి వీలేదండి. దాంట్లో కల్మషం రావడానికి లేదు, అపవిత్రత రావడానికి లేదు. దాంట్లో ఆయన మందిరం ఉంది. దావీదులో కల్మషం వచ్చినప్పుడు, అపవిత్రత వచ్చినప్పుడు దావీదు ఏడ్చిన అంగలార్పు అనుకునేవారంట. రాజ్యంలో దావీదు ఏదో పిచ్చిపట్టి ఏడుస్తున్నాడు అనుకున్నారంట ఆ జనాంగం. ఆ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి దావీదు పిచ్చిపట్టింది. ఎందుకంటే తన పాపం యొక్క క్రియ అనేది తన జీవితంలో నా ప్రవృత్తికి ఎటువంటి ద్రోహం చేస్తాననేటువంటి తన యొక్క అంతరంగ జీవితం ఏడ్చాడండి. ఇలా ఏడ్చాడంటే అర్ధరాత్రి కేకలు వేసుకుంటూ వచ్చాడండి దావీదు. ప్రభా నన్ను క్షమించు, చేసిన పాపం ఊరకపోలేదు దావీదుకి. దానికి ప్రతిఫలంగా అతనికి తీర్పు ఇచ్చింది మనకు తెలుసు. అయినా మీకు తెలుసు సేవకుడికి నేను చెప్పేది ఏంటంటే, అందులో సియోను గుమ్మాలు దావీదుకి తనకి ఒప్పుదలలో సియోను గుమ్మాలు ఎలా కట్టబడ్డాయంటే, ఆ కట్టబడినప్పుడు ఇక్కడ 87 దావీదు కీర్తనలో యాకోబు నివాస స్థలాలు ఎలా కట్టబడ్డాయో తనకు అర్థమైందండి. అది ఎలా అర్థమవుద్ది? యాకోబు నివాస స్థలాలు ఎలా కట్టబడినాయి అంటే అర్థమైంది. గుమ్మం తెరవబడిందండి, నీ సియోను గుమ్మం. ఆ సియోను గుమ్మంలో పాదాలు భూమి మీదకి వచ్చాయి. చెప్పాడు ఆయన, నువ్వు ఇశ్రాయేలు కనబడతావు, నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు కనబడతావు. ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడుతుంది.
ఇశ్రాయేలులో 12 గోత్రాలు తెరవబడతాయి. ఈ కుమారులు 12 గోత్రాలు ఆయన నామం ప్రకటించబడుతుంది అక్కడ. అక్కడ యెరూషలేములో ఆ స్థానాలన్నింటిలో కూడా ప్రభు దిగొస్తాడు. దానిలో సియోను స్థానంలో ఆయన ప్రభు యొక్క మహిమ దిగొస్తుంది. సియోనులో మహిమ దిగి వస్తుంది. ఎందుకంటే మహిమా స్వరూపం అక్కడికి వస్తాడు. యెరూషలేములో మానవ స్వరూపం వచ్చాడు, సియోనులో మహిమా స్వరూపం వస్తాడు. మహిమా స్వరూపం వస్తాడని దావీదుకి ఎప్పుడో తెలియపరచబడిందండి. ఆ సంగతి తెలియపరచబడినప్పుడు ఈ యాకోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు అర్థమైంది. యాకోబు ఎలా ఏడ్చాడు అంతరంగంలో ఆ పాప స్వభావాలు కానీ, పాప సంబంధమైన డబ్బు కానీ, అపవిత్రమైన డబ్బు కానీ, పవిత్రమైన డబ్బు కాకుండా మరొక డబ్బు కానీ మనం సంపాదిస్తే అది దేవుని దృష్టిలో న్యాయం అనిపించుకోదండి. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. ఆ సింహాసనం నీ హృదయంలో ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. యథార్థమైన భక్తి జీవదాయకం నడుపు. ఆ గుమ్మ తెచ్చాడండి ఆయన, సియోను గుమ్మాన్ని. ఆ సియోను గుమ్మాన్ని యెరూషలేములో స్థాపించాడు. ప్రప్రథమైనటువంటి స్థానం అది యాకోబు ద్వారా తెరవబడింది. యాకోబు ద్వారా రాజ్యం ఏర్పడింది. 12 గోత్రాలు తెరవబడ్డారు అక్కడ. ఈ 12 గోత్రాలు పరలోకం యొక్క నమూనాలో, పరలోకం యొక్క ఆ పేర్లలో ఈ 12 గోత్రాల పేర్లు రాయబడ్డాయండి. యేసేపుకి 2 కుమారుల పేర్లు రాయబడ్డాయండి. యేసేపు పేరు రాయబడింది లేదు, కానీ ఎఫ్రాయిము, మనిషి గోత్రాలు 2 పేర్లు కూడా అది 200 ఆశీర్వాదం యేసేపు కుమార్కి ఇవ్వబడింది. బైబిల్ 200 ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. కారణం ఏంటంటే యేసేపు యొక్క పరిశుద్ధ జీవితం అండి. సవాల్ చేసి చెప్తున్నా, యేసేపు యొక్క పరిశుద్ధ జీవితం సవాల్ చేసి చెప్తున్నా. ఆ పరిశుద్ధ జీవితంలో కణాలు, క్రీస్తు యేసు యొక్క శిలువలో ఆయన ప్రకాశించిన కణజాలాలు పాత నిబంధనలో యేసేపులో నిలబడ్డాయండి. అటువంటి జీవితం ఉందా? ఏ కోసమైనా ఉందా? కొంచెమైనా ఉందా మన జీవితంలో? పవిత్రత పరిశుద్ధత అనేది అంటాడు. ఏమంటాడు? ప్రభా నా కరుణతో నేను పాపం చేయకున్నట్లు, నేను చెప్పలేను ఆ మాటని మీరు చూసుకున్న దాంట్లో. అంటే అటువంటి విషయాలు పరిశుద్ధమైన ప్రవక్తల నోటి వెంట వచ్చేయండి. అవి సామాన్యుల నోటి వెంట కాదు. సామాన్యుల నోటి వెంట ఎందుకు రాలేదంటే దాంతో కలిసిపోయే వాళ్ళకి ఈ వాక్యం రాదు. ఈ లోక పాపంతో మింగిళ్ళైపోయిన వారికి వాక్యం రాదు. పరిశుద్ధ జీవితం కోసం అంగలార్చిన వారికి వాక్యం వస్తుంది. అది రాదు. నీ అంగలార్పు పరిశుద్ధ సంఘం కోసం ఎటువంటి అంగలార్పు ఉంది అనే విషయం మీరు ఆలోచించుకోండి. ఈ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టండి. మీరు పంచిపెట్టకపోయినా నాకేం బాధలేదు, కానీ దేవుడు ఒక్కొక్కరిని జవాబు అడుగుతాడు. ఆ జవాబులో ఏం జవాబు చెప్తారో ఎవరైనా సరే ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు యొక్క పరిశుద్ధమైన స్థానంలో నిలబడినట్టు మనం దేవుని యొక్క జవాబు మనల్ని అడిగినప్పుడు ఏం జవాబు చెప్తాం అనే విషయాన్ని కూడా ఒకసారి యోచించుకోవాలి. యాకోబు నివాసాలు అనే విషయం గురించి నేను మాట్లాడే 2 మాటలు చెప్తాను. ఎందుకంటే యాకోబు నివాస స్థలాలలో దేవుని నీతి తెరవబడినప్పుడు, తిరిగి తన దేశానికి వచ్చినప్పుడు 12 మంది కుమారులని తన చేతికర మీద ఆనుకుని దీవిస్తాడండి. 12 మంది కుమారులని మొట్టమొదట యేసేపు కుమారుని దీవిస్తాడు. తర్వాత బలం తెచ్చుకొని యేసేపు కుమారుని దీవించి తన చేతికర మీద ఆనుకొని అనేది హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆనుకుని ఆ కుమారులందరినీ దీవిస్తాడండి. ఒక్కొక్క కుమారుడిని రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి ఎన్నో ఉన్నారు కదా, ఇంతమందిని ఆశీర్వదిస్తాడండి. దాంట్లో ఇద్దరిని ఆశీర్వదించిన ఆశీర్వాదం, అటు యేసేపుని ఆశీర్వదించిన ఆశీర్వాదం, అటు యూదాను ఆశీర్వదించిన ఆశీర్వాదాలు, 2 ఆశీర్వాదాలు చాలా ప్రాముఖ్యమైనదిగా నిలబడ్డాయి. వీళ్ళు కూడా ఆశీర్వదించాడు. జెబూలూనుది, నఫ్తాలిది, వెలుగు అన్నాడు, గార్ధము అన్నాడు. ఇలా అంటే అర్థం, క్రీస్తు యేసు యొక్క స్వరూపం ఈ 12 గోత్రాల మధ్యలో నుంచి బయటికి రావాలి అన్నమాట అర్థం. ఈ 12 గోత్రాల నుంచి క్రీస్తు యేసు యొక్క స్వరూప దర్శనం అనేది మానవ స్వరూపి ఈ 12 గోత్రాల నుంచి బయటికి రావాలి. ఈ 12 గోత్రాలు యెరూషలేము కొండ మీద ఈ వారికి స్వస్థాలు ఏర్పరచబడాలి. కొన్ని గోత్రాలకి మోషే కాలంలో, కొన్ని గోత్రాలు యెహోషువ కాలంలో స్వస్థాలు ఇవ్వబడ్డాయి. మనిషి ఎఫ్రాయిముకి మాత్రం 2 వైపులా కూడా స్వస్థాలు ఇవ్వబడ్డాయి. సిలువకి ఈ పక్కన ఆ పక్కన వాళ్ళు ఫలించారు. ఈ లోకంలో ఫలించారు. పరలోక యొక్క మహిమ యొక్క మార్గంలో వాడి పేర్లు అక్కడ కూడా చెక్కబడ్డాయి. వాళ్ళిద్దరి పేర్లు డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. ఎందుకు ఇవ్వబడ్డాయి డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్? ఆ ఇద్దరు కుమారునికి ఆ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఎందుకు ఇవ్వబడ్డాయి? యేసేపుకి జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ధ్యానించానండి. కొన్ని సంవత్సరాలు ధ్యానించిన దాంట్లో ఆత్మ ప్రకాశించడం ప్రారంభమైంది. యేసేపుకి జీవితంలో ప్రకాశించిన ఆత్మలో ప్రకాశించడం ప్రారంభమైంది. దాంట్లో ఉన్న మాటలు, దాంట్లో ఉన్న దర్శనం తేజవంతమైందిగా ఆత్మకు అర్థమైంది.
ఎక్కడ కూడా విననటువంటి సత్యాలు, నేను ఎక్కడ కూడా చూడనటువంటి సత్యాలు యేసేపు జీవితంలో నుంచి ఆత్మ ప్రకాశించినట్లుగా నేను గలిగాను. ఎక్కడ నాకు దొరికిన సంపద కాదు. నా అంతరంగంలో సియోను గుమ్మాల్లో ఎలా కట్టబడ్డాయో యాకోబులో, ఆ యాకోబులో నుంచి ఎలాగా ప్రభు ఈ లోకంలో తన పాదాలు మోపి భూమి మీద నిలబడ్డాడో, మరలా ఆ ఆయన వెళ్ళిపోవటానికి మోషే ఇదండి యాకోబు యొక్క తొడ తొడ వసిలేను ఉంది. అప్పుడు కర్ర ఏర్పడినది. అంటే ఆ పోరాటంలో, ఆ పోరాటం అటువంటి పోరాటం అటువంటి పోరాడాడు. అలాగే అతనికి జీవిత విధానంలో మనిషి ఎఫ్రాయిములు దీవించాడు, యేసేపుని దీవించాడు, అందరిని కూడా దీవించాడండి. ముఖ్యంగా ప్రాముఖ్యమైనగా రెండు 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 గోత్రాల్లో, యేసేపు గోత్రంలో ఏంటి యూదా గోత్రంలో రెండు ప్రాముఖ్యమైన గోత్రాలు అంటున్నా. రెండు గోత్రాల్లో యేసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం దైవికమైన ఆశీర్వాదాలలో నుంచి వచ్చింది. దండి యూదాకి ఇచ్చిన ఆశీర్వాదం ఈ లోకంలో ప్రభు మానవస్వరూపిగా ధర్మశాస్త్ర సంబంధమైన దాంట్లో నుంచి యూదాకు వచ్చింది. మానవస్వరూపిగా ప్రభు ఈ లోకంలో రావటానికి ధర్మశాస్త్ర సంబంధమైన ఎలా అనుకున్నాడో, దైవ స్వరూపమైనటువంటి ప్రభు ఏంటి యాకోబు పేరు మర్చిపోతున్నాను. యేసేపు గోత్రంలో ఇటువంటి చెప్పేస్తాను. యేసేపు గోత్రంలో ఏ విధంగా ప్రభు తన కార్యం జరిగించి దైవికమైన మార్గాలు యేసేపు గోత్రంలో యేసేపు తెచ్చాడో, తను తెరిచిన మార్గాలు పరలోక సంబంధమైనటువంటి ఆ నమూనాలో ఆ కుమారుల పేర్లు రాయబడ్డాయంటే ఇటువంటి ఆశీర్వాదానికి యేసేపు పాత్రుడయ్యాడు అంటే అది దైవత్వానికి సంబంధించిన దైవత్వానికి సంబంధించిన ఆ మహిమ యొక్క ప్రభావం ఆత్మలు కావాలా వద్దా అనే విషయాన్ని ఒకసారి ధ్యానించుకోవాలి. కింద రాయబడి ఉంది 5వ వచనంలో, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గురించి చెప్పుకుంది. ప్రతి జనము కూడా దానిలోనే జన్మించిందంట. ప్రతి జననం కూడా సియోనులో జన్మించిందంట. ఒక వ్యక్తి సేవలో ప్రతి జననము అంటే ఒక వ్యక్తి జన్మించి ఒక సేవలో ప్రతిఫలంగా జన్మించాడంటే సియోనులో నుంచి జన్మించాలి, మరో విధంగా జన్మించడం. అర్థమవుతుంది కదా. ఆ సియోను స్థానంలో సంఘం కట్టబడుతున్నప్పుడు అక్కడ జన్మించాలి, అక్కడ రక్షించబడాలి ఒక వ్యక్తి, అక్కడ జన్మించబడాలి ఒక వ్యక్తి. అది దీనిలో రాయబడి ఉంది. పౌర కుమారులు రాసిన కీర్తన, దావీదు కీర్తన, ఇవన్నీ కూడా దీంట్లో ప్రతి జనమును దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచననియు సియోను వచ్చి చెప్పుకుందరు. మరలా కింద చూడండి ఇంకో వాక్యం, యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించాలని సెలవించారు. యెహోవా జనముల సంఖ్య రాయిస్తాడండి. ఒకసారి ఒక్కొక్కరి జీవితాల్లో ఏ విధంగా కార్యం జరిగిందని ఆ జనముల సంఖ్య ఆయన రాస్తాడండి. నీ యొక్క నీళ్ళు నా కవిలలో ఎలా ఉన్నాయో అని చెప్పినప్పుడు ఆ జనసంఖ్య నీ ద్వారా జరిగిన పరిచర్య లేకపోతే ఆయన కోసం నీవు పడిన ప్రయాస అంతా కూడా అవి లెక్కించబడతాయి. ఒక రోజు లెక్కించబడి దాంట్లో ఆయన జనముల సంఖ్య రాయించినప్పుడు ప్రతి జనము కూడా దానిలోనే జన్మించినని సియోను గురించి చెప్పుకుంటారు. ఈ సబ్జెక్ట్ అవ్వదు కాబట్టి నేను ఊహించేస్తున్నాను. కనుక ఇటువంటి స్థానాలు సియోనులో నిలబడి ఉన్నప్పుడు సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుతుండే వరకు నేను సియోను పక్షమందు నేను ఊరుకున్నాను, నేను మౌనంగా ఉన్నాను. అంతే. సియోను నీతి సూర్యకాంతి నాకు ప్రకాశించాలని ప్రభు యొక్క ఉద్దేశం. పాత నిబంధన గ్రంథంలో సియోను నీతిలో సూర్యుని ప్రకాశిస్తా. కొత్త నిబంధనలో నీతిలో పరిశుద్ధులైన ప్రభు శిలువ యొక్క మార్గాలు అందులో ప్రకాశించినప్పుడు ఆ మార్గాలు దేవుని యొక్క నీతిని కనుగొంటాయి అనే విషయాన్ని మీతో మాట్లాడుతూ మరల ఇదే వాక్యాన్ని సంజ్ఞ చేస్తాను. దేవుడి వాక్యాన్ని తీసుకుంటున్నాను. ప్రభు నీ కొందరు తండ్రి, పరిశుద్ధమైన దేవుడు నీవు ప్రభు, ఇవ్వగలిగిన దేవుడు ప్రభు, నీవు కార్యం సఫలపరచు ప్రభు. ఆయన నేను ఏ విధంగా చెప్పగలను ప్రభు ఈ వాక్యాన్ని, ఈ చెప్పిన వాక్యాన్ని కలిపి అనేకుల్లో నీ జీవం తీసుకొస్తావు ప్రభు. వాళ్ళలో జీవం ఉంటే అనేకులు ఆశ్రయంగా నిలబడతారు, అనేక మంది వాక్యం వినడానికి నిలబడతారు, అనేకులకు చేయూతనిచ్చే వారికి నిలబడతారు, అనేక మందికి ఈ వాక్యాన్ని పెంచబడతారు. దేవా ఆ స్థానాలు మీరు తీసుకోవాలి తండ్రి. వారి జీవితాల్లోని కార్యం సఫలపరచాలి ప్రభావ. నీ బలమైన కార్యం ఆశీర్వాదకరంగా మా జీవితాల్లో తీర్చిదిద్దమని ప్రభావ. బిడ్డలందరినీ ఆశీర్వదించాలి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.